ఆక్వా రంగానికి ఐకాన్ గా నిలిచిన ఏపీ చేపకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతులపై అసోం, నాగాలాండ్ రాష్ట్రాలు నిషేధం విధించాయి. చేపలు త్వరగా పాడవకుండా ఫార్మాలిన్ రసాయనాన్ని పూతగా వేస్తున్నారన్న అనుమానంతో అక్కడి మార్కెట్లో అమ్ముతున్న చేపలపై పరీక్షలు నిర్వహించగా వాటిపై ఫార్మాలిన్ పూత ఉన్నట్టు తేలింది. ఈ చేపలు ఏపీ నుంచి వచ్చినవని తేలడంతో నాగాలాండ్ దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఆక్వా రైతులు ఆందోళనలో పడ్డారు. ఈ విషయమై అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్, మత్స్యశాఖ, ఆహార భద్రతా శాఖల నుంచి 3 అధికారుల బృందాన్ని అసోం, నాగాలాండ్కు పంపించనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి చేపల దిగుమతులపైన నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. క్యాన్సర్ కారకమైన ఫార్మాలిన్ రసాయనాన్ని పూతగా వేస్తున్నారని పరీక్షల్లో వెల్లడి కావడంతో ఆ రాష్ట్రాలు ఇక్కడి నుంచి వెళ్లే చేపల్ని నిషేధించాయి. దీంతో రాష్ట్రం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ నుంచి రోజు 200 లారీలకు పైగా చేపలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఇందులో 50% పశ్చిమ బంగకు వెళ్తాయి. మిగిలిన 50%లో ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవే అధికం. నాగాలాండ్, త్రిపుర, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ఏపీ చేపకు ఎక్కువ డిమాండ్ ఉంది. తాజాగా నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల మార్కెట్లో అమ్ముతున్న చేపలపై అక్కడి అధికారులు పరీక్షలు నిర్వహించగా వాటిపై ఫార్మాలిన్ పూత ఉన్నట్టు తేలింది. అవి ఏపీ నుండి వచ్చినవని తేలటంతో నాగాలాండ్ పూర్తిగా దిగుమతిని నిలిపివేసింది. త్రిపురలో పరీక్షలు చేశాక నాణ్యతను బట్టి అనుమతిస్తున్నారు. అసోం 10 రోజుల పాటు ఏపీ నుండి వచ్చే చేపలను దిగుమతులు చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది. జూన్ 29న చేపల నుండి నమూనాలు తీసి పరీక్షలు చేయించగా ఫార్మాలిన్ గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పీయూష్ హజారికా వెల్లడించారు. ఎలాంటి రసాయన అవశేషాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే దిగుమతికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా అక్కడకు వెళ్లిన ఉత్పత్తులను పక్క రాష్ట్రాలకు తీసుకువెళ్లి తక్కువ ధరకు విక్రయించి వస్తున్నారు. చేపలు త్వరగా పాడవకుండా ఈ ఫార్మాలిన్ రసాయనాన్ని పూతగా వేస్తారు. దీనివల్ల 2-3 రోజులు ఎక్కువ నిల్వ ఉంచి అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఈ పూత ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్న చేపల్లో ఫార్మాలిన్ ఉండదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు ఈ మధ్య నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లోనూ ఈ విషయం వెల్లడైందని గుర్తు చేస్తున్నారు. మీరు ఒక రకమైన ప్రాక్టీస్ ని అవలంబిస్తే అది మొత్తం దేశం అంతా పాటిస్తాం. సో యూ షుడ్ లీడ్ ఇట్ బై ఎగ్జాంపుల్. మీకు వేరే ఇంకెవరు వచ్చి మీరు ఇది చెయ్యాలి, అది చేయకూడదు, అది చెయ్యాలి అని చెప్పవలసిన అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ అన్నది, రెసిడ్యువల్ సెన్సిటివిటీ అన్నది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయ్యింది. చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలపైన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఈఈ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో భీమవరంలో దీనిపైన స్పందించారు. ఆక్వా రంగంలో నిషేధిత యాంటీబయోటిక్స్, ఇతర రసాయన పదార్థాలపైన రైతులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల అధికారుల అనుమతులను నివృత్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి మత్స్యశాఖ, ఆహార భద్రతా శాఖల నుంచి 3 అధికారుల బృందం అసోం వెళ్లనుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ నుంచి సంబంధిత పరీక్ష పరికరాలను తెప్పించి అధికారులకు అందుబాటులో ఉంచనున్నారు. వీరు ఆయా రాష్ట్ర అధికారుల సమక్షంలో చేపలకు పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అవశేషాలేమీ లేవని తేలితే దిగుమతులు మళ్లీ కొనసాగుతాయి. ఒకవేళ ఫార్మాలిన్ అవశేషాలుంటే చేపలు ఎక్కడి నుండి వచ్చాయి, రైతులు ఎవరు అనే దానిపైన విచారించి సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోనున్నారు.